జయ జగదంబే. ఏదైనా ఒక విశేషమైన సంఘటన, ముఖ్యంగా ఆధ్యాత్మికంగా జరిగిందనుకోండి, దానికి అటు ఇటు జరిగిన మన జీవితంలో జరిగిన సంఘటనలకి ముడిపెట్టుకోవడం చాలా సామాన్యమైన విషయం అనుకుంటాం. కానండి, ఆధ్యాత్మికత ఒకటే కాదు, బెడ్ వచ్చిన వేళ, గుడ్డు వచ్చిన వేళ, మన మన మానవ ప్రవృత్తి ఎలా ఉంటుంది. ఏదైనా ఒక సంఘటన జరిగితే రేపు దానికి నవ్వుతామేంట్రా అని ఎవరికైనా సందేహం వస్తాం. ఒక్కొక్కసారి ఆ సంఘటనలో ఉన్న విషయం పట్ల నవ్వు వస్తుంది, ఒక్కోసారి మన మన మానసిక స్థితుల పట్ల బాధతో నవ్వు వస్తుంది. దేన్ని మనం బాధ్యత తీసుకోం. ఎల్కే గారు మిమ్మల్ని అంటలేదు సుమండి, ఇది జనాంతికంగా చెప్తున్నదే. ఏది బాధ్యత తీసుకోవడం, ప్రతిదీ ఎవడో ఇంకొకడు బాధ్యత. విధవరాలు ఎదురొచ్చింది, చచ్చింది, మనకి ఏదో మన పని చచ్చింది ఏమండి. కాకి ఇటు తిరిగింది, ఇటు తిరిగి వెళ్ళింది, అదేదో ఇంకో కాకి ఇటు పక్కన ఎగిరింది, మంచిది. నక్కెదురు వచ్చింది. వెనకటికి ఒక ఆయన మా దూర బంధువు ఏదో అవుతాడు అనుకుంటాను, పంతులు గారు నక్క ఎదురొచ్చిందండి, మంచిదేనా అండి అన్నట్టు. ఎటు నుంచి వెళ్తే మంచిదని, అది కుడి పక్క నుంచి వెళ్తే మంచిదా, ఎడం పక్క నుంచి వెళ్తే మంచిదా అన్నట్టు. కరవకుండా పెడితే ఎటు నుంచి కరవకుండా పెడితే ఎటు నుంచి వెళ్ళినా మంచిది అన్నాడు ఆయన. కసి ఈ దిక్కుమాలిన నమ్మకాలు. అంటే కూతురు వచ్చింది, ఏదో కూతురు పుట్టింది, ఏదో అందుకుంది ప్రభ, అది కొంత అర్థం ఉంది. పోనీ దానికి తిని యోగం ఉంది వాళ్ళ నాన్న దగ్గర, అని చేత వాళ్ళ నాన్నకి మంచి ఇది కలిసి వచ్చింది ఏదో అనుకోదు. కోడలికి అంతే, అల్లుడికి అంతే. కొత్తగా ఇంట్లోకి ఆవు వస్తే లేదా గేదె కొనుక్కుంటే అది వచ్చాక అసలు ఈ ఆవు వచ్చిన తర్వాత మా ఇంట్లో ప్రభ పట్టింది. ఇలా చెప్పుకోవడం అంటే మనమేమీ బాధ్యత తీసుకోకుండా ప్రతి సంఘటనకి ఎదుటివాడు లేదా వేరే సంఘటన కారణం. ఒక పలాయనవాదం. నేను చెప్పాను కదండి, మా బుల్లి మేనకోళ్ళు అంటే ఇప్పుడు బుల్లిది ఏం కాదు, 40 ఏళ్ళు వచ్చేది, అప్పుడు బుల్లిది. వేలు పట్టుకోవే అంటే పరీక్ష పాస్ అవుతుందా లేదా అంటే చదువుకుంటే పాస్ అవుతుందా మామ, వేలు పెట్టుకుంటే ఏమవుతుంది. పరమేశ్వరి అలా చెప్పించింది. నేను 20sలో ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ముందు మనిషి వేరే వాళ్ళు ఎవ్వరూ కాదు. నా జీవితంలో జరిగే ఏ సంఘటనకి అవతల వ్యక్తి కారణము కాదు. గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ నావే. ఏమంటుంది దాన్ని, ఒక స్థిరమైన ఒక అవగాహనకు వస్తే సగం మనశ్శాంతి. ఎవరిని మనం తిట్టం, కొట్టం, వాళ్ళ గురించి అన్యాయంగా మాట్లాడడం. ప్రత్యక్షంగా జీవితంలో మనకు అన్యాయం చేసినట్టు కనిపిస్తున్న వ్యక్తులు కూడా మన స్థితికి కారణము కాదు. చిరకాలం పాటు నాకు దీక్ష అవ్వకపోవడానికి కారణం నా గురువు యొక్క కొడుకు. ఆయన చివరి క్షణంలో నాకేదో అడ్డొచ్చింది పరీక్షల విషయంలో, అంచేత నేను అర్చన చేయలేను కాబట్టి నీ అర్చన జరగదు. తద్వారా దీక్ష పోస్ట్పోన్ అయింది. నా గురువు అప్పటికే 90 ఏళ్ల పైచిలకు వృద్ధుడు అయిన కాలం చేశారు. సరే, 5 ఏళ్ళ తర్వాత వచ్చింది ఆ కథ అంతా. మీరు ఒకవేళ మీ వినుంటే నా పాత వీడియోలో తెలుస్తుంది అనుకోండి. మళ్ళీ
చరిత్ర చదవడం అవసరం లేదు. కాకపోతే ఎన్నేళ్ళు నా దీక్ష 2004, నేటికి 22 సంవత్సరాలు అయింది. ఒక 2-3 ఏళ్ల క్రితం మాత్రమే నాకు తెలిసింది. మహర్షి చెప్పారు. నేను సార్ అన్నా, అప్పట్లోనే నా కనుక అయిపోయి ఉంటే ఒక 5 ఏళ్ల పాటు ఎక్కువ అర్చనలు చేసుకునేవాడిని. అమ్మ నీ చేత ఎన్నాళ్ళు అర్చన చేయించుకోవాలనుకుందో అన్నాళ్ళు అర్చనలు నువ్వు చేసావు. ఆ వ్యక్తిని కారణంగా పెడతామేమిటి నాయన? ఆయనకి సహాయం చేశాడు. ఏ విధంగా? మీ గురువుగారి దగ్గర నీకు దీక్ష ఇప్పించకుండా. అలా ఉందా? ఖచ్చితంగా అలా ఉంది. ఖచ్చితంగా అలా ఉంది. ఈ గురువుగారికి దీక్ష ఇవ్వక్కర్లేదు. నిన్ను ఎంతవరకు శ్రీ విద్యలో ఏ మెలకువలు చెప్పాలో అంతా చెప్పారు ఆయన. ఆయన భాషలో చెప్పాలంటే ఆ నెత్తి మీద కళ్ళకు గంతలు గట్ట వేడి నీళ్ళు పోయడమో ఏదో తంతు వేరే వాళ్ళు చేయాలి. వేరే గురుగారు వచ్చారు, ఆ పని చేశారు. నిజమే, ఈయనతో నాకు అలా ఆధ్యాత్మిక అనుభవాలు పంచుకుని నిత్యంలో అదల్లా ఇదిలా అని మాట్లాడుకుని అంత చనువు లేదు. కానీ ఇక్కడికి ఈయన ఏ పని చేయాలో పని చేయడం నా జీవితంలో ఆయన వచ్చారు, ఆ పని అయింది. కాబట్టి నా గురుపుత్రుడు, ఆ పాత అంటే శ్రీ విద్య మొట్టమొదటి ప్రవేశపెట్టిన ఆయన గురువు యొక్క పుత్రుడు దీనికి కారణం కాదు. చిరకాలం నేను అనుకునేవాడు, అరే ఆయన బావగారు ఊను ఉంటే ఎంత బాగుండేది. అదృశ్యం ఏంటంటే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. విపరీతమైనటువంటి పిచ్చి ఆయనకి అమ్మవారంటే. ఎంత అంటే పొసెసివ్నెస్. ఈ మాట ఎదుర్కోవడం అన్నాను నేను. ఆ ప్రేమ మూలాన్ని ఆయన అంటే నాకు ఇష్టం. విపరీతంగా చండీ పాఠం చేశాడు ఆయన, అందుకు ఇష్టం. ఈనాటికి అనకూడదేమో, 12 ఏళ్ళు అయిపోయింది. నేను చండీ పాఠం చేసుకునే రోజుల్లో అంగిరాసూక్తం పారాయణ చేసుకునేటువంటి సాయంత్రాలు ఆయన పాదాలకు నమస్కరించుకుంటాను నేను. ఎందుకు? నా దీక్ష ఆపాడు కదా. కాదు, ఆయనకి అమ్మవారి మీద అంతటి ప్రేమ ఉంది. అందువల్ల మూడో వ్యక్తి కారణం కాదు ఎల్కే గారు. మనకు అనిపిస్తుంది అదేది మూడో సంఘటన. నా దీక్ష అయిన 4వ రోజు మా నాన్నగారు కాలం చేశారు. దీక్ష కారణంగా వెళ్ళిపోయారు అన్నవాళ్ళు ఉన్నారు. ఆయన అప్పటికే హాస్పిటల్లో ఉన్నారు, హార్ట్ అటాక్ వచ్చి. మీ అమ్మాయి వెళ్ళిపోవడానికి, మీరు చండీ పాఠంలో ఏదో తప్పు చేయడానికి సంబంధం లేదు. మీ అమ్మాయి, ఆ అమ్మాయి ప్లాన్ వేరుగా ఉంది. దానికి మీ చండీ పాఠానికి సంబంధం లేదు. అంచేత ఆ అమ్మాయి చనిపోవడానికి మీరేమైనా దోషం చేశారేమో భావన నుంచి బయటకు వచ్చేయండి. ఎందుకు చనిపోయింది? అంత అవసరం కాదండి, అవసరం కాదు. జన్మ తీసుకోలేదు ఆ అమ్మాయి, ఇంకా ఇబ్బంది పెడుతోంది. ఏమన్నా ప్రేమ ఉంటే నమస్కారం చేసుకోండి చండీ పరదేవతకి. ఆ పిల్లకి కాస్త ఎవరైనా మహాత్ముడు తారసపడి ఆవిడ ఇబ్బంది పడుతున్న ఆ స్థితిలోంచి బయటికి తీసుకురావాలని చెప్పేసి చండీ పరదేవతకి చెప్పండి. మీరు ఇంకా చండీ పాఠం చేస్తున్నట్టయితే. లేదు, ఏ దైవానికి మీరు గాఢంగా చేస్తున్నారో ఆ దైవానికి చెప్పండి. ఇకపోతే కుక్కలుంటే పితృదేవతలు ఇంట్లోకి రారు. పిల్లులు నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదండి. నాకు కొంత పక్షపాతం ఉంది ఆ విషయంలో. నాకు పిల్లులు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎవరో చెప్పారు అవి కొంత ఏమంటారు దాన్ని, అదైవిక శక్తులు అనొచ్చా, మరి ఆసురీ శక్తులు అంటే పెద్ద పదం అని చెప్పి అలా అన్నాను. కొంత ప్రతికూల శక్తులు, నెగిటివ్ ఎనర్జీస్ని అవి అట్రాక్ట్ చేస్తాయి అంటారు పిల్లలు. అందువల్ల కొంత సదభిప్రాయం లేదు. కుక్కల విషయంలో అలా లేదు. నాకు ప్రాణం కుక్క.
ఇప్పటికీ నేను ఎవరైనా ముద్దుగా పిల్లల్ని అంటే కొందరు బాధ పడతారు. మా మా అక్కల మనవాళ్ళని, మా మేనల్లుల్ని, మేనకోడల్ని అందరినీ కుక్క ఏట్రా కుక్క గడ అనడం చాలా మామూలుగా అంటాను. కుండుకుతో మా భార్యాభర్తలం కూడా అనుకుంటాం, ఎటుది కుక్కలాగా అని. అంటే ఇది కుక్కలాగా అంటే ఆవిడ నన్ను తిట్టినట్టు కాదు, నేను ఆవిడని తిట్టినట్టు కాదు, మాటికి కాదు. కుక్క అంటే అంత ఇష్టం నాకు. ఇప్పుడు కుక్కలు పితృదేవతలు, కుక్కలు ఉంటే రారు అని ఎవరైనా చెప్తే వాళ్ళ పాదాలు నమస్కారం. వాళ్ళ పుస్తకాలలో ఇది వ్యంగ్యంగా కాదండి, పుస్తకాలు అలా చదువుకున్నారేమో, శాస్త్రం అలా చెప్తుందేమో కావచ్చు కూడా, శాస్త్రం అలా చెప్తుందేమో. నా అనుభవం అలా లేదు బాబు, అలా లేదు. అమ్మ పనుపుని పితృదేవతలు నన్ను కనీసం 2 సార్లు నాకు తెలిసి అంటే భౌతిక స్ఫురణకి వచ్చి 2 సార్లు పితృదేవతలు నన్ను కలిశారు. ఒకసారి ఎవరో చాలా దగ్గర బంధువు ఎవరో వెళ్ళారు. అప్పుడు ఆ శ్రాద్ధాది కర్మల కోసం వాళ్ళు వచ్చారట. అప్పుడు అమ్మంది, ఒరే వాడి ఈ కర్మల కోసం నిమిత్తం వెళ్ళి ఇక్కడ ఉన్నారు, ఒకసారి పెద్ద ఆయన కలిసి వెళ్ళమన్నాను. వచ్చారు, ఏం మాట్లాడారో ఇది ఇక్కడ ఈ వేదిక అది దానికే కాదు. ఇంకో సందర్భంలో అచ్చంగా నన్నే కలవడానికి వచ్చారు. అది కూడా అమ్మ పనుపునే, ఏదో పని మీద, పలానా పని ఏదో ఉంది, పలానా కారణం ఉంది, పలానా విషయం ఉంది. ఒకసారి పెద్దవాడితో మాట్లాడాడు, వచ్చారు, మాట్లాడారు, వెళ్ళారు. సో ఏం చెప్తున్నానంటే, మరి అప్పటికి నా ఇంట్లో కుక్కలు ఉన్నాయి. మా శివాబాయి ఆరోగ్యంగా ఉన్నాయి, అంటే జీవించే ఉన్నాయి అప్పటికే. మరేమి పితృదేవతలు రావడానికి అభ్యంతరం ఏం లేదే. మరి అంతకుముందు మా నాన్నగారిది మా అమ్మగారిది తిథి పెట్టాను నేను, అప్పుడు ఉండేవి. కాబట్టి నా అనుభవం ప్రకారం ఇప్పుడు మొత్తానికి బేసిక్గా ఏంటంటేనండి, ఈ ఛానల్లో నేను నా అనుభవాలను బట్టే ఏమన్నా చెప్పగలుగుతాను. మీరు ఏదన్నా ఒక శాస్త్రాన్ని తీసుకుని ఫలానా చోట్ల ఉంది కదా, నీ అభిప్రాయం ఏమిటి అంటే, మీకు నమస్కారం, శాస్త్రానికి నమస్కారం, తెలియను అండి నేను, అవజ్ఞత అంతే, ఇంకేం లేదు. నాకు తెలియకపోవడం, శాస్త్రాన్ని ప్రశ్నించడం అస్సలు ప్రశ్నించను. నాకు శాస్త్రం తెలియదు, ఏం చేద్దాం, నేర్చుకోలేదు. శాస్త్రం వచ్చిన వాళ్ళు పండితులు, మహానుభావులు, వాళ్ళ పాదాలకు నమస్కారం. నాకు శాస్త్రం రాదు. పరమేశ్వర కృప వల్ల అనుభవాలు, ఆవిడిచ్చిన అనుభవాలు ఉన్నాయి, ఆవిడ అనుగ్రహించిన అనుభవాలు ఉన్నాయి. వాటిని బట్టి ఇంకెవరికైనా ఉపయోగిస్తున్నాం అనుకో. మీరు ఎవరన్నా అంటున్నారే శాస్త్ర ప్రమాణం వదిలిపెట్టి నీ దిక్కుమాల అనుభవంతో నువ్వేదో సలహా చెప్తే మేమందరం భ్రష్టమా? నేను ఎప్పుడూ ఒక క్యావియేట్ పెడతాను, ఇట్స్ అప్ టు యూ టు చూజ్ ఎ సజెషన్ గివెన్ బై మీ ఆర్ జస్ట్ ఇగ్నోర్ ఇట్ with the possible contempt it deserves, just in case. నేను సలహా ఇస్తాను, నచ్చుతుంది, మంచిదేం తోస్తుంది, చేయండి. తేడా వస్తే బాధ్యతను వహిస్తావా? ఈ ప్రశ్న వస్తుంది. శాస్త్ర ప్రమాణంగా చేసినటువంటి క్రతువులన్నిటికీ కూడా శాస్త్రోక్తమైన ఫలాలు వస్తున్నాయా? దాని బాధ్యత ఈ శాస్త్ర ప్రమాణంగా చెప్పేటువంటి వ్యక్తులు కానీ, ఆ యాజ్ఞికం చేయించిన వాళ్ళు కానీ తీసుకుంటారా? లేదుగా. అంతే. ఇక్కడ అదే కథ. అనుభవం అయితే అలా లేదండి, కుక్కలు ఉంటే పితృదేవతలు రారు అనేది సరికాదు. పిల్లలు వద్దని అంటాను. ఇంక మీ అబ్బాయో మనవాడో హూఎవర్ ఇట్ ఈస్, వాటి దగ్గర పడుకోవడం ఎప్పుడు సరికాదండి. కుక్కలతో అయినా సరే, అన్లెస్ ఏమో నాకు తెలియదు, ఒకవేళ మీరు వాటిని యాంటీ ర్యాబిస్ లాంటివి ఇంకేమైనా వాటికి వ్యాక్సినేషన్ చేయించి నిత్యము వాటిని డెటాలో మరో దాంతో కొద్దిగా మైల్డ్ వీటితో మీరు వాటిని దాన్ని ఏమంటారు, దాన్ని స్పంజ్ బాత్ లాంటివి చేయించాలి. అలాంటివి చేయిస్తే కొంత పర్వాలేదేమో కానీ, బట్ అదర్వైజ్ ఐ వుడ్ సజెస్ట్ దట్ హీ బి కెప్ట్ అవే ఫ్రమ్ దెమ్ వైల్ హీ స్లీపింగ్. పోతే ఇంకా
మీకు శిష్యులు ఉన్నారంటున్నారు, మరి వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? నాకు అర్థం కాదు ఆ వాక్యం. బ్రాహ్మణేతరులకి చీర పెడితే అది తప్పు. బండబూతు మాస్టారు, బండబూతు. కులాలు కావాలంటే పెళ్ళిళ్ళకి చూసుకోండి. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక కులంలో ఉన్న ఆచారాలు, సంప్రదాయాలు, జీవన విధానాలు వేరే కులంలో ఇబ్బంది వస్తాయనుకుంటే పెళ్ళిళ్ళకి చూసుకోండి కులం కావాలంటే. నిజానికి అది కూడా అక్కర్లేదు. వేళ రోజుని సవ్యంగా బతికితే ఏ కులమైనా ఇబ్బంది లేదు. కులం కాని వాళ్ళకి చీర పెట్టాము ముత్తైదుకి, దానివల్ల ప్రమాదం వస్తుంది. దుర్మార్గమైన ఆలోచన. అగస్త్యులది ఏ కులం అండి? వశిష్ఠులది ఏ కులము? మహర్షులు అందరిది ఎవరిదైనా కులం చూడండి. మళ్ళీ నదులకి మహర్షులకి కులం చూడకూడదు, మీ ఇష్టమే. అమ్మవారి కులం చెప్పండి నాకు. శ్యామల ఉంది, శ్యామలకి ఏ కులం? దండం బెటర్ ఏంటి ఆవిడకి? శక్తిపీఠాల్లోన దాక్షార్లోని మాణిక్యాంబ భోగం వాళ్ళ అమ్మాయి. ఒక బ్రాహ్మడు అమాయకత్వం మూర్ఖత్వం తెలియదు, ఆవిడ దండం పెట్టకూడదు. మనం బ్రాహ్మణం, ఆవిడ భోగం ఆవిడ. అయ్యో నాన్న, అంత దిక్కుమాల ఆలోచిస్తే వచ్చింది ఏంటయ్యా నీకు అనుకున్నాను. సరే, అంతంత ఆభిజాత్యం మనకి. కింద జన్మలో బ్రాహ్మణం శూద్రులో తెలుసా మనకి? ఒంటి మీద జంధ్యం ఉంటుంది, భుజం మీద తణుకొని మనాడేనా అనడానికి తప్పిస్తే ఎందుకైనా ఉపయోగపడుతుంది ఆ జంధ్యం. తండ్రికో తల్లికో శ్రాద్ధం పెట్టడానికి తప్పిస్తే యజ్ఞోపేతం వేసుకోమే. ఉన్న యజ్ఞోపేతం సంధ్యావందనానికి వాడమే. అగ్నిహోత్రాది క్రతువులు కర్మలు చెయ్యం. ఎందుకు వచ్చిన దిక్కుమాల బ్రాహ్మణ్యం అంటుకోనా? బ్రాహ్మణ స్త్రీకి పుడితే సరిపోయిందండి. ఒక్కసారి ఎవరు చాలా కష్టం ఇస్తుంది నాకు ఇది. చచ్చిపోతారు దేవుడి దగ్గర కులం చూస్తే, చస్తారు. నథింగ్ షార్ట్. రాముడే కులం, అభిషప్తమైనటువంటి క్షత్రియ వంశాలు పుట్టి కృష్ణుడిదే కులం. బతుకులకు సరిపోయే భగవద్గీత ఇచ్చాడే. ఎవరు చెప్తారు స్వామి కులం? చస్తాన కులం పట్టుకుని. ఫర్ గాడ్ సేక్, ఆధ్యాత్మికతల్లో కులం చూడకండి. అన్యాయం అయిపోతారు. అంత పెరోకేల్గా అంటే ఎలా చెప్పాలి, అంత సంకుచితంగా ఆలోచించకండి. ఎక్కడికి కారు, దేనికి కొరగారు వద్దు. బ్రాహ్మణులు యాజ్ఞికం చేస్తున్నాడా బ్రాహ్మణుడు, నమస్కారం పెట్టుకోండి. మీకు రాదు, వాడికి వచ్చు. జాతక కర్మ జరిగి శ్రాద్ధం వరకు బ్రాహ్మడు చేయాలి కాబట్టి గౌరవించండి, అంతవరకే. వద్దండి బాబు, అలాంటి ఆలోచనలు రానివ్వకండి. ఎవరైనా చెప్తే కూడా వినకండి. మొత్తైదుకి ఇమ్మన్నప్పుడు ఇవ్వండి అంతే. అమ్మ అయితే ఒక సందర్భంలో ఉంది, మీరు చాలామంది కోపం వస్తుందేమో, నేను అమ్మని కోట్ చేస్తున్న దిక్కున్న చోట చెప్పుకోమని ఎవరినన్నా. ఈయన స్టేట్మెంటు దిక్కున్న చోట చెప్పుకోమనండి. శాస్త్రం గురించి ఎవరన్నా ఒరే వెధవా ఇది శాస్త్రం లేదురా అని చెప్పారనుకోండి, ఐ డోంట్ గివ్ ఇట్ డ్యామ్. నిన్ననే చెప్పింది వాడు, కావాలనే బొట్టులేని అమ్మాయిని పంపించాను రా నీ ఇంట్లో చీర తీసుకుందుకు, బొట్టు లేని అమ్మాయిగా వచ్చాను, బొట్టు లేని అమ్మాయిలో ఉండి వచ్చాను. నేను లలితా పరమేశ్వర నా ఇంటికి వచ్చి చీర తీసుకుంటానని చెప్పి తీసుకుంది. ఆ పిల్ల బొట్టు పెట్టుకోలేదు, మతమైనా మార్చుకుందేమని తెలియదు. మా ఆవిడ ఒకసారి వేరే ఎంక్వైరీ చేసిందని చెప్పాను కదా నిన్న. తర్వాత బాలం కాదు లలిత మంది కావాలనే అలా
ఒక్కసారి ఆడపిల్లగా పుట్టిన తర్వాత దాని పెళ్ళి అయిన తర్వాత అది ముత్తైదు వైభవం. అది ఎప్పుడూ బొట్టు పెట్టుకుని అర్హురాలే. దాన్ని చేరవచ్చు. దాని వైధవ్యం వల్ల భర్త పోవడం వల్ల దానికి అటువంటి గౌరవాలు పొందేటువంటి అర్హత లేదు అని మీరు అనుకుంటే తప్పు. ధూమావతి రూపంలో ఉన్న నేను కాదా, నేను నిత్య సుమంగళిని కాదా, అది రూపం అని అమ్మ చెప్పింది. ఇది ఒరే నీకు భ్రమ, నీకు బుర్ర తిరిగింది, అమ్మవారి పేరుతో నీ ఊహలు నీ వికారాలు అన్నీ మా నెత్తి మీద రుద్దుతున్నావు అని ఎవరైనా నిందించారనుకోండి, ఒక్కటే చెప్పాలి. మామూలుగా అయితే నాకు ఇంతే తెలుసుండి నేను చేయమంటారు, ఇలా ఏదో చెప్తాను, మీ ఇష్టం, నా మీదే నమ్మండి. ఈ విషయంలో చెప్తున్నాను, నమ్మడం మీ క్షేమం. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాలు వాళ్ళకి ఇవ్వడం. ఇది అమ్మ చెప్పిన మాట. You don't want to believe? Do so at your own peril. I don't give a bloody damn word. పట్టించుకోండి. కాబట్టి ధైర్యంగా ఇవ్వండి సార్, ఏం కాదు, నమ్మివ్వండి, అమ్మని చూసి ఇవ్వండి, మనుషులు చూడకండి. ఎవరిని చూస్తున్నారో వాళ్ళు మనిషిని చూసి ఇవ్వండి. నిన్న చీర తీసుకుందుకు వచ్చిన రూపం పనమ్మాయి రూపం సార్, వాచ్మెన్ భార్య. మా పక్క వీధిలో ఇల్లు కడుతుంటే చూసేది మా ఆవిడ, ఆ పిల్ల క్యూరింగ్ చేసేది ఆ స్లాబ్లకి వాటికి. ఆ రూపంలో వచ్చింది. నేను మహానుభావుడిని, అలా రూపంలో వచ్చిన కదా దండం పెట్టాను అని అంటలేదండి. ఆవిడకి అంత నా మీద అంత నమ్మిక ఉంది ఆవిడకి. ఈ రూపంలో వచ్చిన నా కొడుకు నా కూతురు నన్ను అందులో గుర్తించి నేను చెప్పిన మాట విని మొట్టమొదటి మీ ఇంటికి వచ్చిన ముత్తైదుకు చేరివ్వండి అన్న నా మాటని అదే వేదవాకుగా తీసుకున్న నా కొడుకు కూతురు. ఈ భార్య నీ కొడుకు కూతురు అంటాడు, అమ్మకి ఇద్దరు కొడుకు కూతురువే. నా కొడుకు కూతురు నా మాటని వేదవాకుగా శిరసావహించి నేను ఏ రూపంలో వచ్చినా, ఏ కులం శరీరం తీసుకుని వచ్చినా ఆ మాట వింటారు అనే నమ్మిక నా తల్లికి నా ఎందుంది. పెద్ద వరం. పరమేశ్వరికి మీ ఎందుకు విశ్వాసం, మీకు అమ్మ మీద విశ్వాసం తొక్క ఎలాగా ఉంటుంది, చస్తారేంటి విశ్వాసం లేక. అనేక కోటి బ్రహ్మాండ నాయకి, అనేక కోటి బ్రహ్మాండ జనని. దాన్ని నమ్మకే చస్తారా? నమ్ముతారు. మిమ్మల్ని ఆవిడ నమ్మింది, అది వరం. అనుగ్రహించింది, జన్మజన్మాంతరాల పుణ్యం. అవును బాబు. అంచేత ధైర్యంగా అమ్మని నమ్మి అమ్మని చూసి చేసుకుని ఎదురుకి వెళ్ళండి. అవును. హర్ష అడిగాడు, సాధన కుదరట్లేదు. ఈ ప్రశ్న నిజంగా కొంత ఓపిక తెచ్చుకుని చెప్తున్నాను హర్ష. ఎందుకంటే నాకు చాలా తక్కువే సహనం. కానీ ఇదికి ప్రశ్న సమాధానం చెప్పాను కదా అన్నాను నేను మా ఆవిడతో. మీరు అమ్మని బోల్డ్ సార్లు అడిగిందే అడుగుతూ ఉంటారుగా, అలాగే ఎవరు అడిగారనుకోండి. ఒక పద్ధతి నా వీడియోలు చూడండి, ఆయన పాతవి ఏం చెప్పడం. మళ్ళీ అనిపించింది ఒకసారి చెప్దామని. సర్వకాల సర్వావస్థలోనూ మీరు చెప్పులు వేసుకున్నారా, చెప్పులు వేసుకోకుండా ఉన్నారా, స్నానం చేశారా లేదా, ఇన్ని నిమిత్తాలు మీరు ప్రత్యేకమైన క్రతువు ఏమైనా చేస్తుంటే, క్రతువు అంటే మీరు ఏదో యజ్ఞం అనుకోకండి, ఏ పనైనా ఒక నిమిత్తం అంటే ఎలా చెప్పాలి, ఒక ప్రయోజనం, దర్ ఇస్ అన్ ఎండ్ టు ఇట్. ఓకే, మీరు ఒక ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్నారు, అప్పుడు
సర్వమైన మర్యాదలు పాటించాలి. మడి కట్టుకోవాలి, స్నానం చేయాలి, చేయాలి. రజస్సులు అయ్యి ఉండకూడదు పీరియడ్. ఉండకూడదు. రజస్వల స్నానం అయ్యాక చేయాలి. ఏమన్నటువంటి కర్తవ్యాలు ఏమైనా ఉంటే మీరు మగవాళ్ళు, అది వేరే విషయం. మగవాళ్ళు అనుకుంటున్నాను హర్ష పేరు ఉంటే, ఇంజన్ ఆడపిల్ల పేర్లు కూడా ఉంటాయి హర్ష. సరే, జెండర్ విషయం కాదు కానీ విషయం చెప్పాను. రజస్వల్లో మీరు ఒక వ్రతం చేయకూడదన్నప్పుడు చేయకూడదు, పద్ధతి అది. పలానా మహాత్ముడు చేసి ఆ మహాత్ముడు ఆ బాధ్యత తీసుకుంటాడు, మీది కాదు అది. కానీ నిత్యంలో చేసుకునేటువంటి జపానికి మీరు ఎక్కడెక్కడో ఆఫీస్కి వెళ్తారు, మీకు కుదరదు. ఆఫీస్కి వెళ్తున్నాను, అవ్యవధిగా ఉంటుంది అనే కారణంతో జపం మానేయడం కంటే హాయిగా జపం చేసుకోండి. ఆఫీస్లోనే పని మధ్యలోనే చేసుకోండి జపం. జపం చేసుకుంటూ పని చేసుకోండి. మీ ఏ మంత్రం సాధన చేస్తున్నారో నాకు తెలియదు. ఒకవేళ బాలామంత్రం లాంటి శ్రీ విద్యా మంత్రం అనుకోండి, మీ గురువుని అడగండి. దానికి శ్రీ విద్యలో ఆచమనం చేసేటువంటి పద్ధతి ఉంటుంది. అది మీ సర్వదేహాల్ని శుద్ధి చేస్తుంది ఆ మంత్రం. అంటే మీకు ఇచ్చిన మూల మంత్రమే 3 కూటములుగా దాన్ని విడగొట్టి స్థూల సూక్ష్మ కారణ దేహాలు సర్వదేహం కూడా శుద్ధి అయ్యేట్టుగా ఒక ఆచమన విధానం ఉంటుంది. ఆ ఆచమనం కుదిరితే నీళ్లతో చేసుకోండి, లేదా మానసికంగా శుష్కేష్టి అంటారు. బ్రాహ్మణులు ఆ పదం వాడతారు, శుష్కేష్టి అంటే ఆ ఇష్టి శుష్కముతో, అంటే డ్రైగా, నీళ్లు లేకుండా. నేను ఉద్యోగం చేశాను సార్, 30 ఏళ్ళు ఉద్యోగం చేశాను. సాయంత్రం సంధ్యావందనం చేసుకునేటప్పుడు మరి కాళ్ళు కడుక్కోవడం కుదరదు, షూ వేసుకుంటాం, కుదరదు. నాకు కొద్దిగా పెద్ద పొజిషన్ వచ్చి వేరే ఛాంబర్ ఇచ్చే వరకు నేను నా క్యూబికల్లో కూర్చుని అక్కడే మనస ఆ మంత్రం చదువుకునేవాడిని. మా శ్రీ విద్యలోకి రాకముందు అపవిత్రవా అనుకునేవాడిని, చేసుకునేవాడిని, సంధ్యావందనం చెప్పవను. కాబట్టి దాని యందు ఆస్థ ఉండాలి, ఎలాగైనా చేయాలని తప్పని ఉండాలి. కానీ ఇవన్నీ మనకి అడ్లు కావు. ఇది ఆల్మోస్ట్ నా 108 వీడియోల్లోనూ ఎప్పుడూ చెప్తూనే వచ్చాను. అయినా ఎవరో ఒకళ్ళు నాకు సాధన కుదరట్లేదు ఏం చేయని అడుగుతూనే ఉంటారు. మళ్ళీ ఒక్కసారి మే నా ఏమంటారు దాన్ని, అవే ప్రశ్నలు మళ్ళీ అడిగితే అవభరిస్తుంది కదా. ఓసారి లెట్ మీ ప్లే మదర్ అనుకుని సమాధానం చెప్తున్నాను. కాబట్టి అవి కారణాలు కావు హర్ష, అవి అడ్లు కావు. జపం చేసుకోండి, ఎంత చేయగలరో చేసుకోండి, సరేనా. తర్వాత పితృదేవతలకి శ్రాద్ధం ఎలా వెళ్తుంది అని అడిగారు, విజయ్ అడిగారు. పితృదేవతలకి శ్రాద్ధం ఎలా వెళ్తుంది, మీరు ఎందుకు అడిగారో నాకు తెలియదండి. ఎందుకంటే మీకు ఇది కావాలంటే నెట్లో కొట్టినా తెలుస్తుంది మీకు. లేదు, ప్రవచనకర్తల్లో కొద్దిగా శాస్త్రాన్ని ముఖ్యంగా ఆధారంగా చేసి చెప్పేటువంటి షణ్ముఖ శర్మ గారు లాంటి వాళ్ళు ఎవరైనా ఏ గరుడ పురాణమో మీరు వింటే, గరుడ పురాణం ఐ థింక్ చాగంటి వారు కూడా చెప్పినట్టున్నారు, అందులో ఎక్కడ ఉంటుందేమో పితృదేవత శ్రాద్ధం ఎలా వెళ్తుంది. కానీ ఇదంతా ఒక పక్కనే, శ్రాద్ధమైన నైవేద్యమైన ఏ భౌతిక విషయమైనా దైవానికి ఎలా చేరుతుంది, దాని యొక్క శక్తి రూపమే చేరుతుంది. విజయ్ గారు, ఏ నాడు భౌతికత నుంచి మీకు ఆ భౌతికంలోకి వెళ్ళడానికి అగ్ని కానీ వాక్కు కానీ
ట్రాన్స్ఫరింగ్ ఏజెంట్స్గా ఉంటాయి. ఇది ఆ పుస్తకంలో అలా లేదా మరి నాకు తెలియదు. నాకు తెలిసిన మాట చెప్తున్నాను. నైవేద్యం పెట్టారు. దీనికి కూడా కథ చెప్తారు. నైవేద్యం దేవుడికి ఎలా వెళ్తుంది అని. ఇది ఎవరు చాకట్టి వారే చెప్పారేమో సార్. ఇప్పుడు కుర్రాడు పద్యం చదవమన్నట్టు తండ్రో తల్లో వాడు చదివాడు. నోటుకు వచ్చేసింది. నోటుకు వచ్చిన తర్వాత తండ్రి అడిగాడు. అది తల్లి అడిగింది, ఒరే నాన్న నీ పద్యం వచ్చేసిందా? ఇప్పుడు నీ దగ్గర ఉందా పద్యం? ఉందని. నీ పుస్తకంలో పద్యం ఉందా పోయిందా? పుస్తకంలో పద్యం ఉంటుంది కదా అంతే. నైవేద్యం కూడా అంతేరా. నువ్వు ఇక్కడ నైవేద్యం పెడతావు, ఏ రూపంలో పైకి వెళ్ళాలో ఆ రూపంలో పైకి వెళ్ళి ఎవరిని ఉద్దేశించి ఎవరిని లక్ష్యించి నైవేద్యం పెట్టావో ఆ లక్ష్యమైనటువంటి ఆ దైవం ఎవరైతే వాళ్ళకి వెళ్తుంది నాన్న అని చెప్పి. అది భౌతికమైన ప్రతి విషయము అంతే. దైవం దగ్గరకు కానీ దెయ్యాల దగ్గరకు కానీ ఇలాగే వెళ్తుంది. ఎలా వెళ్తుంది? నైవేద్యం ఇలా వెళ్తుంది, శ్రాద్ధం ఇలా వెళ్తుంది, జపం ఇలా వెళ్తుంది. మీరు మంత్రం ఎంత జపం చేసిన తర్వాత దాన్ని ఆహుతులు ఇవ్వాలంటారు, హోమం చేస్తారు. అగ్ని ముఖంగా దేవతల దగ్గరికి వెళ్తుంది. అవిస్వరూపంలో మీ మంత్రం దేవతల దగ్గరికి వెళ్తుంది. మీ మాట అగ్ని అంటారు. మంత్రజపం మనం ఎప్పుడైతే చేస్తామో ఎంత ఉపాంశుగా చేసినా, అంటే లోపల చేసుకుని పెదవులు కదిపి కదులుతున్నట్టుగా చేసినా నాలుకైనా కదులుతుంది, కొద్దిగా అయినా. అగ్ని ఉంది అక్కడ. వాక్కులో అగ్ని ఉంది, మీ నోట్లో అగ్ని ఉంది. ఆ అగ్ని ద్వారా మీ జపం సూక్ష్మీకరించబడి లక్షించబడినటువంటి దైవానికి చేరుతుంది. మీ కోరిక, మీ మాట అన్నీ ఏదో ఒక అగ్ని యొక్క రూపం ద్వారా గమ్యాన్ని చేరతాయి. దయ్యానికి ఎలా వస్తుంది? మీరు భయపడ్డారని. ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడూ అగ్నేనండి, లేదా వైసే వర్స ఆర్ కన్వర్స్ ఇస్ ట్రూ అంటారు కదా ఇంగ్లీష్లో. ఏది ట్రాన్స్ఫర్ చేస్తుందో ఆర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తుందో, మారుస్తుందో, ఎక్కడి నుంచి ఎక్కడ బదలాయిస్తుందో అది అగ్ని. అది అగ్ని. మీ ఆలోచన అగ్ని, మీ మాట అగ్ని, మీ మనస్సు అగ్ని. మీ మనస్సు ద్వారా ఏ భావం అయినా, అది కోపమో ప్రేమో అయిష్టమో ఏదైనా, మీ ఆలోచన ద్వారా, మీ మనస్సు ద్వారా, మీ మాట ద్వారా వెళ్తుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది, వహించబడుతుంది, మోసుకు తీసుకెళ్తాయి ఇవి. అది అగ్ని చేసే పని ప్రధానంగా అదే. ఇంకో పని చేస్తుంది అగ్ని, మారుస్తుంది. ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మారుస్తుంది, స్థూలం నుంచి సూక్ష్మానికి మారుస్తుంది. కొన్నింటిని సూక్ష్మ నుంచి స్థూలానికి కూడా మారుస్తుంది. కాబట్టి ఏదైనా ఇక్కడి నుంచి భౌతిక స్థితిలోంచి అభౌతిక స్థితికి వెళ్ళడానికి అవి మార్గాలు. ఆ మార్గాలన్నీ మీరు అగ్నిగానే గుర్తించవచ్చు. కాబట్టి ఐ హోప్ ఐ కన్వేడ్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. విజయ్ గారి సందేహం తీరింది అనుకుంటా, ఐ గెస్ సో. ఏమా ఇకపోతే ప్రీతి గరిమెళ్ళ అమ్మాయి ఏమిటి అడిగింది? ఆమె రేకి కర్మని పోస్ట్పోన్ చేస్తుందా, అది ఆధ్యాత్మిక హీలింగ్ కింద వస్తుందా?
వస్తుంది ఒక విధంగా. ఎందుకంటే అది మెటాఫిజికల్ కదా, మీరు స్పిరిట్ని వాడతారు అక్కడ. సారీ, ఇక్కడ స్పిరిట్ని కదా మాధ్యమం మీకు ఎప్పుడైనా సరే, అభౌతికత. కానీ కర్మ పోస్ట్పోన్ అవుతుందా? అవదమ్మా, కర్మ పోస్ట్పోను అవ్వదు. రేకీ మాస్టర్సు అంటే పార్డన్ మై యూజింగ్ దిస్ వర్డ్, మా స్పిరిచువల్ మాస్టర్గా తీసుకోలేం తల్లి. అది కేవలం ఎక్స్పర్టీజ్ అంతే. కొంత మెటఫిజికల్ ఎలిమెంట్స్ని వాడతారు కనుక పాసిబుల్ ఒక ఫిజిషియన్ కంటే ఒక మెట్టు పైన ఉంటుందేమో. కానీ దాన్ని మీరు ఒక ఆధ్యాత్మిక మార్గం ద్వారా కర్మలో ఇంటర్వెన్షన్ కింద తీసుకోకండి. యూ కెన్ అట్ బెస్ట్ కాల్ ఇట్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, దస్ ఫార్ నో ఫర్దర్. అది కేవలము ఇంకొక చికిత్సా విధానంగా మాత్రమే చూడండమ్మా. ఇప్పుడు అలా అనుకుంటే మందులు వేసుకుంటారు లేదా సర్జరీ చేయించుకుంటారు, అవన్నీ కూడా కర్మలో మనం వేలు పెట్టినట్టేనా? మన కర్మలో కనుక అది ఆ రోగం తగ్గేందుకు వీలు లేకపోతే మీరు ఏం చేసినా జరగదు. నా కళ్ళెదురకుండా నేను రేకి చేయించిన వాళ్ళ జీవితం చూశాను నేను, అందులో పెద్దగా ఏం ఉపయోగపడలేదు రేకి. అలా అని చెప్పి రేకికి ఆ రోగి రెస్పాండ్ అవ్వలేదా? చూసిన వ్యక్తి ఒకళ్ళు కాదు, ఇద్దరు చేశారు రేకి, నాకు గుర్తుండి. ఒక ఇద్దరు పెద్దవాళ్ళే కాలేదు. వాళ్ళు చూసి ఆ అమ్మాయి 8 ఏళ్ల పిల్ల, ఐ కెన్ సీ హర్ ద బ్యూటిఫుల్ గర్ల్ అట్ ది ఏజ్ ఆఫ్ 18, సో రెస్ట్ అష్యూర్డ్ షీల్ బి ఆల్ రైట్ అని చెప్పాడు ఆయన. 8 ఏళ్ల పిల్ల 18 ఏళ్ల వయసులో నేను చూడగలుగుతున్నాను, చాలా మహాసౌందర్యవతి, కాబట్టి ఆ అమ్మాయికి తగ్గుతుంది అని రేఖీ మాస్టర్ చెప్పాడు. చాలా పెద్దవాడు ఆయన, అవలేదు. ఇంకొక ఆయన కూడా రేఖీ చేశాడు ఆ పిల్లకి, అవలేదు. కాబట్టి లాంగ్ స్టోరీ షార్ట్, రేకి ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్గా మాత్రమే చూడాలి. అది మెడికల్ విధానం అనుకోవాలి తప్పిస్తే చికిత్సా విధానం. అంతకు మించిది ఆధ్యాత్మికంగా కర్మల్లో ఇంటర్వ్యూన్ అయ్యి ప్రీపోను పోస్ట్పోను అంతంతవరకు ఆలోచించక తల్లి, అది అలా కాదు, మొమ్మాటికి కాదు. ఈవేళ ఈ ఆడియో వైండప్ చేసే లోపల ఇంకొకటి అడ్రస్ చేస్తాను. సుశ్రుత అని ఆ అమ్మాయి అడిగింది. ఆ అమ్మాయిని అనుకుంటాను, చిన్నపిల్ల అనుకుంటున్నాను, పేరుని బట్టి మరీ పెద్దవాళ్ళని అనిపించట్లేదు. సరే, కుక్కలు, వీధి కుక్కలకి ఏదో చేరదీసావన్నావు కదమ్మా. అది చాలా సహజమైన విషయం అమ్మ. కుక్కలు, ఆ మాటకు వస్తే పశువులు ఏవైనా సరే, ఒక వయసు పాలు తాగడం వదిలేసిన తర్వాత అవి తల్లిని వదిలిపెట్టి వాటి బతకడమే రైటు, అదే మంచిది. అందులో మీకేమి పాపం రాదు. 1. 2, ఈ ప్రజాతంతువుని తెంపకూడదు అని వేదవాక్యం. ఏమ్మా, ప్రజాతంతువుని తెంపకూడదు. పూర్వం వాళ్ళు అందుకే 10 మంది పిల్లలు పుట్టినా కానీ వాళ్ళకి భార్యాభర్తలకు సంగమించేటువంటి ఉత్సాహం ఓపిక ఉన్నంతకాలం పిల్లలకి అంటూనే ఉండేవారు. ఎందుకు అంటే అది ఆ పదం ఎగ్జాక్ట్గా నాకు పలకడం కష్టంగా ఉంటుంది. అది ప్రజాతంతువు మా వ్యవచ్ఛేత్సీత్ ఏదో ఉంటుంది పదం. చాలా పెద్దవాళ్ళు చాలామంది దాన్ని కోట్ చేస్తూ ఉంటారు. అది జంతువుల విషయంలో కూడా ఒక విధంగా నిజమే, కానీ వాట్ల క్షేమం కోరే మనం వాటికి ఆ ఆపరేషన్ చేయించాలమ్మా. ఎందుకంటే అవి దాదాపు 2 నెలలు క్యారీ చేస్తాయి. 2 నెలలు క్యారీ చేసిన వెంటనే పాలు వదిలేసరికి మళ్ళీ దే విల్ బి రెడీ ఫర్ నెక్స్ట్ మేటింగ్ సీజన్. అప్పుడు మీరు కనుక వాటికి ఆపరేషన్ చేయించకపోతే
వాటిని మీరు యూ కెనాట్ ఫెండ్ ఫర్ దెమ్ ఫర్ లాంగ్. అంటే ఎన్నాళ్ళు వాడు బతుకున్నన్నాళ్ళు వాటికి మీరు అన్నం పెడదాం అనుకుంటే కూడా అలా పిల్లలు పుడుతూ ఉంటాయి అనుకోండి, ఏం చేస్తారు మీరు? దట్ ఇస్ ఎ పాయింట్. మీరు తర్వాత అది మీరు చేయలేరు వాటిని. కాబట్టి మీ 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 సందేహం పిల్లలు పుట్టకుండా కుక్కలకి ఆపరేషన్ చేస్తే తప్ప ఏం లేదు, ప్రాయశ్చిత్తం ఏం అక్కర్లేదు. లేకపోతే వాటిని దూరంగా వదలడం అది కూడా చాలా సహజమైన ప్రక్రియ. వాటితో అవే వెళ్ళిపోతాయి నిజానికి. లేదు ఇంకా వీటిని కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటే, లేదు మీరు వాటిని భరించడం కష్టమే కనుక, ఎందుకంటే మీరేమీ ఒక వృత్తిగా స్ట్రీట్ డాగ్స్ అంతటినీ మీరేమీ ఏం పెట్టలేదు కదా, ఒక ఏమంటారు దాన్ని, సెంటరు ఫర్ వాట్ ఎవర్, వాటిని రక్షించే పథకం ఏం పెట్టలేదు కదా. ఆ రెండు దెబ్బతిన్నాయి అంటున్నారు, చూసేనంటున్నారు. వాటిని అంతవరకు ఉండేవండి. అందులో ప్రాయశ్చిత్తము దోషము అంతంతవరకు వెళ్ళిపోకండి అమ్మ. నోరు లేని జీవులకి అన్నం పెడుతున్నారు, వాట్ల చికిత్స సంగతి చూస్తున్నారు, కాళ్ళు ఏవో విరిగితే. కాబట్టి ఒకటి, పిల్లల్ని బొమ్మాటికి దూరంగా వదిలిపెట్టచ్చు పాలు వదిలిపెట్టిన తర్వాత. రెండు, వాటికి ఆపరేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ చేయించండి. చేయించచ్చా కాదు, చేయించండి. దానికి ఏ ప్రాయశ్చిత్తం అక్కడే ఏ దోషము లేదు. ఎక్కడో ఒక మంచి పని చేసినప్పుడు అందులో ఇంక ఏదన్నా పొరపాటు జరిగి ఉంటుందేమో అంతవరకు వెళ్ళి దోషభావం తెచ్చుకొని ఆ మంచి పని చేసిన ఆనందాన్ని వదిలేసుకోకండి అమ్మా. అదిగా ఉండండి, సరేనా? ఇంకా కొన్ని ఉన్నాయి కానీ అయితే ఇంకా రేపు చూద్దాం. అవి కొన్ని ప్రశ్నలు ఏవో ఉన్నాయి, ఆన్సర్ కొద్దిగా లెంగ్తీగా ఉంటుంది. లక్ష్మి గారిని ఎవరు అడిగారు నిష్కామ కర్మ గురించి, దేని గురించో. అది కొంత లెంగ్తీ వ్యవహారం. రేపు చూస్తాను దాని సంగతి. ఈ వేళకి ఇంతే, మళ్ళీ కలుద్దాం దైవం అనుకూలిస్తే. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.